లేరని బాధపడుతున్నారా? అయితే కరీంనగర్లో బెస్ట్ సక్సెస్ రేట్ కోసం డాక్టర్ జిగ్నా తమగుండ్ గారిని సంప్రదించండి. మనం పాత వీడియోస్ అన్నిట్లో ఐవీఎఫ్ అని మాట్లాడుకున్నాం. ఐవీఎఫ్ ఏంటో తెలుసుకున్నాం, కానీ మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఈ డౌట్స్ అన్నీ మనం ఇప్పుడు జిగ్నా మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. మ్యామ్, అందరం ఐవీఎఫ్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, మన పేషెంట్స్ డౌట్స్ని మీరు క్లియర్ చేయండి. పిల్లలు పుట్టట్లేదని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఐవీఎఫ్ చేస్తారు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నాం, అలానే ఐవీఎఫ్ ఫెయిల్ ఎందుకు అవుతుంది మేడం? సో ఒక పేషెంట్ని మేము ఐవీఎఫ్ కోసం ప్రిపేర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, హిస్టరీ, ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్ అన్ని పారామీటర్స్ చూసుకొని ఐవీఎఫ్ కోసం ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ఐవీఎఫ్ ఇస్ నాట్ అ సింపుల్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ లైక్ ట్రీట్మెంట్ ఫర్ కాఫ్ ఆర్ కోల్డ్, ఒక వారం వరకు ఇస్తే అంత సెట్ అయిపోతుంది, అట్లా కాదు. మేము ఒక అమ్మాయి సైకిల్, ఒక అబ్బాయి కణాలు అన్నీ వి ట్రై టు మ్యాచ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ అవుట్కమ్ మంచి రావాలని మా ఉద్దేశం ఉంటుంది. అండ్ జస్ట్ నాట్ అవుట్కమ్, వాళ్ళకి పుట్టే బేబీ హెల్తీగా పుట్టాలని ఉద్దేశం ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో మీకు 1 by 1 రీజన్స్ చెప్తా శ్రావ్య. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ మేము ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎగ్ తీసి చూస్తాం, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్. ఇప్పుడు చాలామందికి ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇఫ్ ది ఎగ్ క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్, ది ఎగ్ ఈజ్ ద మెయిన్ స్ట్రక్చర్. సో ఎగ్కి మేము కణాలు పెట్టిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ అవుతుంది. సో ఇఫ్ ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటే ఎంబ్రియో క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో అక్కడే మాకు రిజల్ట్ డౌట్ఫుల్ అయిపోతుంది. సో ఎగ్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ కమింగ్ ఈజ్ కణాలు క్వాలిటీ. సో కణాలు క్వాలిటీలో ఏదైనా డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నా, లేకపోతే ఏదైనా వేరే ఫ్యాక్టర్స్ ఉంటే కూడా ఎంబ్రియో ఫార్మేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ ఎంబ్రియో క్వాలిటీ పువర్ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అట్లా అంటే లేదు, కానీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ ఈజ్ యూట్రైన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదైనా యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఎండోమెట్రియం ఇష్యూస్ ఉన్నాయి, థిన్ లైనింగ్ ఉంది, లేకపోతే గడ్డాలు ఉన్నాయి, వాపు ఉంది, అట్లా అవి రీజన్స్ ఉన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ థర్డ్ ఈజ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్. ఐడియల్లీ వీ సీ టు ఇట్ దట్ ఆల్ దీస్ పారామీటర్స్ ఆర్ కరెక్టెడ్, బట్ స్టిల్ ది హ్యూమన్ బాడీ చాలా డైనమిక్ ఉంటుంది. సో ఇవన్నీ హార్మోన్ పారామీటర్స్ అటు ఇటు ఏదైనా వ్యత్యాసం ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ద ఫోర్త్ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్లో. ఇఫ్ దేర్ పేషెంట్ ఈజ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్డ్, ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము డిస్కస్ చేసిన, స్ట్రెస్ వల్ల కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అగైన్ యాంగ్జైటీ, స్ట్రెస్, దీనివల్ల కూడా మాకు రిజల్ట్ ఇంపాక్ట్ అవుతుంది. And if there is any habits like they are not following a proper diet or anything like that, or ఈ IVF పీరియడ్ లో వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి జరిగితే కూడా, ఫీవర్, అన్నోయింగ్లీ కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ కెన్ ఇంపాక్ట్ ఇంప్లాంటేషన్. ద అదర్ ఇప్పుడు కొత్త రీజన్స్ చాలా వస్తున్నాయి. వన్ ఈజ్ జెనెటిక్ కాజ్. మేము వైఫ్ చూస్తున్నాం, హస్బెండ్ చూస్తున్నాం, దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్, లుకింగ్ అబ్సల్యూట్లీ ఫైన్, కానీ వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పర్మ్ కలిపిన తర్వాత ఎంబ్రియో రెడీ అయినప్పుడు దేర్ జీన్స్ ఆర్ గెటింగ్ మిక్స్డ్. ఓకే, ఎస్ ఆర్ నో? సో ఆ జీన్స్ మిక్స్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఎనీ జెనెటిక్ కాజెస్ దేర్, ఎనీ అన్యూప్లాయిడీస్, ఏదైనా నంబర్స్, క్రోమోజోమ్ నంబర్లో వేరియేషన్స్ ఉన్నాయా, అట్లా ఉన్నప్పుడు కూడా ది ఎంబ్రియో మే బి అబ్సల్యూట్లీ ఫైన్ టు లుక్, కానీ ఇట్ మే నాట్ బి ఏబుల్ టు ఇంప్లాంట్ ఈ జెనెటిక్ కాజెస్ వల్ల. సో ద బేబీ మే నాట్ బి జెనెటికలీ హెల్దీ అప్పుడు. సో దట్ టైమ్ ఆల్సో ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ వేర్ రీజన్ మే ఫెయిల్ ఈజ్ ఇమ్యునోలాజికల్ పారామీటర్స్. ఏదైనా మేము అనుకుంటే an embryo is a foreign material which we are putting inside the lady's uterus. సో బాడీ ఇప్పుడు జనరల్గా సింపుల్ టర్మ్స్లో మాట్లాడితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జనాలకి తెలుసు. సో ఒక డోనర్ ఒక రిసిపియంట్కి కిడ్నీ ఇస్తారు. సో వాళ్ళకి ఇవ్వడానికి చాలా మ్యాచింగ్ జరుగుతాయి. బయట ఆఫ్ దట్ ఒక్కొక్కసారి కిడ్నీ రిజెక్ట్ అయిపోతుంది. సిమిలర్ ఫ్యాషన్లో యూట్రస్లో కూడా కొన్ని ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వన్స్ వీ ప్లేస్ ది ఎంబ్రియో, ఆ ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ప్లే అవ్వాలైతే ఇట్ హెస్ టు అక్సెప్ట్ ది ఎంబ్రియో. సో ఇఫ్ దిర్ ఈస్ ఎనీ ఫ్యాక్టర్ విచ్ రిజెక్ట్స్ ది ఎంబ్రియో, అప్పుడు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే,
మ్యామ్ మీరు ఇమ్యునాలజికల్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు RH ఫ్యాక్టర్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా మేడం దీన్ని? Definitely, RH factor is there, but RH factor does not cause rejection of embryo. ఓకే. RH factor వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు జాగ్రత్త కేర్ తీసుకోవాలి, పర్టికులర్లీ వెన్ వైఫ్ ఈజ్ నెగిటివ్ అండ్ హస్బెండ్ ఈజ్ పాజిటివ్ గ్రూప్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంబ్రియో ఇంప్లాంట్ చేసి టైమింగ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఓకే. వెన్ వీఆర్ పుట్టింగ్ ది ఎంబ్రియో బ్యాక్, ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అని ఒకటి ఉంటుంది ఎంటిటీ. సో ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఒకవేళ మిస్ మ్యాచ్డ్ ఉంటే, ఓకే. సపోజ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఆర్ టూ లేట్, అట్లాంటివి జరిగితే కూడా దేర్ కెన్ బి ఛాన్సెస్ ఆఫ్ ఫెయిలియర్. సో అవి తెలవడానికి దెర్ ఆర్ న్యూ టెక్నిక్స్ నౌ. సో న్యూ టెక్నిక్స్ ఇప్పుడు మేము జెనెటిక్ కాజ్ డిస్కస్ చేసిన, సో జెనెటిక్ కాజ్ కోసం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఒకటి ఎంటిటీ ఉంటుంది, వేర్ వీ కెన్ టెస్ట్ ది ఎంబ్రియో వెదర్ ఇట్ ఈస్ జెనెటిక్లీ ఫిట్ ఆర్ నాట్. ఓకే. అండ్ ఇప్పుడు ఎండోమెట్రియల్ టైమింగ్ గురించి మాట్లాడిన విండో ఆఫ్ ఇంప్లాంటేషన్, అది టెస్ట్ చేయడానికి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అని ఒక టెస్ట్ ఉంటుంది. వీ కెన్ డూ దట్. సో వీ కెన్ మేక్ అ పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్సో. ఓకే. పేషెంట్కి కరెక్ట్ టైంలో బెస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఓకే. సో ఈ ఫెసిలిటీస్ అన్ని మీ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే.